వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని తింటే అబ్బా ఉంటుంది. నా భూతో నా భవిష్యత్తు సూపర్గా ఉంటుంది కదా. అలా మధ్యాహ్నం అన్నం తినేసి క్లైమేట్ బాగుంది కదా అని ఉక్సులు కుడదామని బ్లౌజులు వేసుకున్నాను ముందర. ఏమైనా చెప్పండి, బ్లౌజ్ కుట్టినంత ఇంట్రెస్ట్ హెమ్మింగ్ చేయను, ఉక్సులు కుట్టను రాదబ్బా. నాకు భలే చిరాకు అనుకోండి. ఏమంటే డబ్బులు ఇచ్చినప్పుడు కృషి చేస్తుంది కదా, అందుకు చెయ్యాలి, తప్పదు. క్లైమేట్ భలే బాగుంది, వర్షం పడేలాగా ఉందన్నమాట. ఫుల్ మేఘాలు మేఘాలు ఉన్నాయి. చూడాలా పడుతుందా పడదా అని ఆలోచించే లోపే ఒక రకంగా చల్లని గాలి వస్తూ ఉంది. మేబీ రావచ్చు వర్షం. ఆడవాళ్ళు ఏమున్నా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి కదా, అందుకే బ్లౌజులు కుడుతూ ఉన్నాను. ప్రెగ్నెంట్ కదా, నువ్వు కుట్టొచ్చా అని అడుగుతారేమో. ఏదో 1 అవర్ 2 అవర్స్ అంతేనండి, చాలాసేపు లేదు. అనుకుంటూ ఉంటేనే వర్షం వచ్చేసింది. మా అమ్మ ఒకసారి తుంపర పడుతూ ఉంటే ఏం ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. ఫుల్ వర్షము ఓ అని మావి రేకుల ముందే దెబ్బ 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 అని సౌండ్ వస్తున్నాయి. వర్షం ఆగిపోయిన తర్వాత అలా బయటికి వెళ్తే ఈ పక్షుల సౌండ్ వినండి, భలే పీస్ఫుల్గా ఉంటుంది అబ్బా. నేచర్ మాత్రం మ్యూజిక్ అవసరమే లేదు, ఫుల్గా పెయిన్స్ అన్నీ మర్చిపోతాము, అంత ప్రశాంతంగా ఉంటుంది. అలా నేచర్ని చూసుకుంటూ ఈవినింగ్ అలా నడుచుకుంటూ వెళ్తే మా ఆయన ముందు కొడుతున్నారు టమాటో చెట్లలో. రైతులు అంతేనండి, ఎండ లేదు వాన లేదు, కష్టపడడం అంతే. కష్టమేనమాట. ఇంకా లాభము నష్టము అనేది దేవుని మీద వేసేసి పోతూ ఉండాల. ఏం చేద్దాం, రైతుల కష్టాలు అట్లుంటాయి. మీరు అలా చూసి ఊరిని వెళ్ళిపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అండి.